విజయకేతనం జనసేన 12వ ఆవిర్భావ సభకు పిఠాపురం పక్కనే ఉన్నటువంటి చిత్రాడ గ్రామం సిద్ధమైంది. ఇప్పటికే పెద్ద ఎత్తున జనసేన పార్టీ శ్రేణులంతా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. దాదాపుగా 50 ఎకరాల విస్తీర్ణంలో చేపడుతున్నటువంటి ఈ సభకు అన్ని రకాల సదుపాయాలు కల్పించడంతో పాటు వచ్చేటువంటి జనసేన పార్టీ శ్రేణులు వీవీఐపీలకు కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లను చేశారు. మొత్తం 50 ఎకరాలు అయినప్పటికీ కూడా దాదాపుగా 70,000 మంది స్వయంగా నేరుగా కూర్చుని సభ వీక్షించేందుకు కూడా ఎల్ఈడి స్క్రీన్లతో పాటు భారీ స్టేజ్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ స్టేజ్పై దాదాపుగా 250 మంది ఆసీనులు అయ్యే విధంగా కూడా చాలా పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. మరోవైపు స్టేజ్ మీద ఉన్నటువంటి ఆడియో సిస్టమ్ చూసుకుంటే సౌండ్ సిస్టమ్ చాలా అద్భుతంగా హైదరాబాద్కి సంబంధించినటువంటి ఒక సంస్థతో అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు ఈ సభకు సంబంధించి రాకపోకలు సాగించేందుకు చాలా పటిష్టమైన ఏర్పాట్లు పోలీస్ శాఖతో పాటు జనసేనకు సంబంధించినటువంటి కొంతమంది వాలంటీర్లు కూడా పూర్తి స్థాయిలో అక్కడ పర్యవేక్షిస్తున్న పరిస్థితి. ఎందుకంటే దాదాపుగా 5 నుంచి 6 లక్షల మంది ఆ పైగా కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా జనసేన పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అక్కడ ఏర్పాట్లు అయితే చేశారు. అయితే నేషనల్ హైవేకి పక్కనే ఉన్నటువంటి సైట్ ఉన్న నేపథ్యంలో అటు కత్తిపూడి నుంచి ఇటు కాకినాడ వరకు అటు అప్ అండ్ డౌన్ అంటే వైజాగ్ నుంచి వచ్చే వాహనాలు కావచ్చు, ఇటు కాకినాడ నుంచి విశాఖ వైపు వెళ్ళే వాహనాలు కావచ్చు పూర్తిగా దారి మళ్లించిన పరిస్థితి. ఏదైతే కత్తిపూడి నుంచి అచ్చంపేట సెంటర్ వరకు కూడా పూర్తి స్థాయిలో ఈ రోడ్ని కేవలం ఈ సభకి వెళ్ళి వచ్చే వాహనాలకు మాత్రమే వినియోగించేలాగా పోలీస్ శాఖ చర్యలు చేపట్టింది. మరోవైపు చూసుకుంటే పోలీస్ నిఘా చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. దాదాపుగా 70 సీసీ కెమెరాలను సభా ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. 200కు పైగా డ్రోన్ కెమెరాలతో నిత్యం ఆ ప్రాంతాన్నంతా పర్యవేక్షించేలాగా పోలీస్ శాఖ చర్యలు చేపట్టింది. అయితే ఈ పార్టీకి సంబంధించి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సాయంత్రం 6 గంటల తర్వాత సభకు విచ్చేస్తారు. అయితే 11 సంవత్సరాల ప్రయాణం ఎలా సాగింది, ఇప్పటి నుంచి ప్రయాణం ఎలా ఉండబోతుంది అనేది కూడా ఆయన స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉంది. అదేవిధంగా పార్టీ నాయకులకు శ్రేణులకు కూడా దిశానిర్దేశం చేసే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడికి వచ్చేటువంటి లక్షలాది మంది ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సమృద్ధిగా ఆహారం అయితే ఏర్పాటు చేశారు. ఎక్కడ చుట్టుపక్కల అంటే కత్తిపూడి నుంచి ఇటు పిఠాపురం వరకు, అదేవిధంగా మళ్ళీ కాకినాడ వైపు నేషనల్ హైవే వైపు కూడా అంటే జాతీయ రహదారి 216 వైపు కూడా ఆహార స్టాల్స్ని ఏర్పాటు చేశారు. ఈ ఫుడ్ స్టాల్స్లో తిరిగి వెళ్లే క్రమంలో ఎవరు కూడా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో 5 స్టాల్స్ని ఏర్పాటు చేశారు. అవసరమైతే రద్దీని బట్టి జన సమర్థం పెరిగితే కనుక మరిన్ని స్టాల్స్ ఏర్పాటు చేసేందుకు కూడా అక్కడ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అంటే ప్రతి ఒక్కరికి కూడా ఆహారం అందించాలి, త్రాగునీరు అందించాలి. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్నాక్స్ అంటే ఫ్రూట్స్ కూడా ఇస్తూ ఉన్నారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా లక్షల సంఖ్యలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా సిద్ధం చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నేతలతో పాటు మంత్రులు నాదెండ్ల మనోహర్, కందులు దుర్గేష్ నిత్యం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని పరిశీలిస్తూ కార్యకర్తలకు నాయకులకు దిశానిర్దేశం చేస్తూ సభ సక్సెస్ అయ్యే విధంగా కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకి సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రారంభమయ్యేటువంటి ఈ సభలో పూర్తిగా తెలుగుదనం, ప్రాంతీయత ఉట్టిపడేలాగా కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఈ తెలుగుతనాన్ని ఉట్టిపడేలాగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏవైతే ఉంటాయి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా స్టేజ్పై ప్రదర్శించే అవకాశం ఉంది. ప్రధానంగా మెయిన్ కార్యక్రమం ఏదైతే ఉందో 6 గంటల తర్వాత వక్తల ప్రసంగం తర్వాత 7 గంటల నుంచి 8 గంటల ఆ ప్రాంతం మధ్యలో పవన్ కళ్యాణ్ ప్రసంగం అయితే ఉంటుందని చెప్పేసి కూడా అంతా భావిస్తూ ఉన్నారు. ఆ ప్రసంగం తర్వాత 9 గంటలకి ఈ సభ ముగుస్తుంది. ముగిసిన తర్వాత అక్కడి నుంచి తిరిగి వచ్చిన వారంతా కూడా తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు పక్కగా ఏర్పాట్లు అయితే చేశారు. ఆర్టీసీతో పాటు ఎమ్మెల్యేలు, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళని తరలించేందుకు కొన్ని వాహనాలు, కార్లు కావచ్చు, లేదంటే బస్సులు కావచ్చు, ఇవి ఏర్పాటు చేశారు. ప్రతి నియోజకవర్గం నుంచి 10ల సంఖ్యలో ఈ వాహనాలను అయితే ఏర్పాటు చేశారు. దీన్ని బట్టి చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచే కాదు ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి జనసేన నాయకులు, కొంతమంది ఎన్ఆర్ఐలు కూడా, ఇతర దేశాల్లో స్థిరపట్టినటువంటి ఎన్ఆర్ఐలు కూడా ఈ సభకు విచ్చేస్తూ ఉన్నారు. ఎందుకంటే 11 ఏళ్ల ప్రస్థానం ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అనే ఉద్దేశంతో జనసేన అని ఇప్పటికే ప్రకటన చేశారు. ఎందుకంటే 11 సంవత్సరాల ప్రయాణంలో ఒక ఎమ్మెల్యే సీటు మాత్రమే గెలుచుకున్నారు. అయితే గడిచిన ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ 21 ఎమ్మెల్యేలతో పాటు 2 ఎంపీ స్థానాలను గెలుచుకున్నారు. రీసెంట్గా 2 ఎమ్మెల్సీ స్థానాలను కూడా కైవసం చేసుకోవడం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి ఎటువంటి ప్రయాణం సాగించాలి, ఎటువంటి రాజకీయ ఎత్తుగడలు వేయాలి, ఎటువంటి రాజకీయ పరిణతి చూపించాలనే దాని మీద కూడా ఈ సభ ఉంటున్న నేపథ్యంలో చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. సక్సెస్ చేయాలని చెప్పేసి సర్వత్రా అన్ని వర్గాల అంటే అన్ని జనసేన పార్టీకి సంబంధించినటువంటి అన్ని వర్గాల నాయకులు, ప్రజలతో, కార్యకర్తలతో పాటు కూడా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసే విధానం కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది.